ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్ రావు గారు సిద్దిపేటలో పూర్తి తన ఓట్లను బీజేపీకి బదిలీ చేసిండు. ఈ రోజు బీజేపీని గెలిపించడానికి చంద్రశేఖర్ రావు గారు ఒక దురాగతానికి పూనుకున్నాడు అని అంటే ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి. మెదకులో రఘునందన్ రావు గెలిచిండంటే దానికి ఎవడో ఎల్లిగాడు మల్లిగాడు సపోర్ట్ చేసిండని ఆ ఉత్తర మాటలు మాట్లాడిన పెద్ద మనిషి ఎవరంటే మొత్తం ప్రపంచం అంతా చూసేటప్పుడు పట్ట పగలు నోట్ల కట్టలతోటి దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి అని సమాజం, టీవీలు, పేపర్లు, ఛానళ్లు 10 ఏళ్లు ఘోషించినాయి. నేను అడుగుతున్నా, సొంత ఊర్లో ఎమ్మెల్సీ నిలుపుకోవడం చేతగా లేదు, పెద్ద పొంకనాలు కొడతా ఉంటాడు. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే పాటను గుర్తించే సూరత్ లేదని చంద్రశేఖర్ రావుని నిండు అసెంబ్లీలో నిలదీసిన ఒకే ఒక ఎమ్మెల్యే ఎవడంటే అది రఘునందన్ రావు తప్పితే ఇంకొకరు కాదు. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద రఘునందన్ గత 10-12 ఏళ్ల నుంచి రాజీ లేని పోరాటం చేస్తుండనేది మా మెదక్ జిల్లాలో చిన్న పోరాన్ని అడిగినా కానీ చెప్తారు. నేను ఎవరి దయాదాక్షిణ్యాల మీద గెలవలే. మా